హుజురాబాద్ ప్రజలకు పాడి కౌశిక్ రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు ఎమ్మెల్సీ విప్ బల్మూరి వెంకట్. శాసనమండలి విప్గా నియమితులైన తర్వాత ఫస్ట్ టైం హన్మకొండ జిల్లా కమలాపూర్లో పర్యటించారు. మండలంలోని అంబాల నుంచి దేశరాజుపల్లి గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో హుజురాబాద్ గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అన్నారు బల్మూరి వెంకట్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హుజురాబాద్ నియోజకవర్గంలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని, అధిష్టానానికి లోబడి అందరం కలిసి పనిచేస్తామన్నారు. సరిగా ఈ శాసన మండలి సమావేశాల తర్వాత హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసము ఇక్కడైతే ఫండ్ అలొకేషన్ కోసం అది తప్పనిసరిగా ప్రజల కోరిక మేరకు వారికి అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ జెండా హుజురాబాద్ గడ్డపైన తప్పనిసరిగా ఇక్కడున్న ప్రజలందరి ఆశీర్వాదంతో తప్పనిసరిగా ఎగురవేసి తీరుతాం. ఇక్కడ మాకు ఎటువంటి వర్గాలు లేవు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే ఉన్నోళ్ళందరం కూడా పనిచేస్తాము. అధిష్టానం ఎవరికి ఆశీర్వదించి టికెట్ ఇస్తుందో తప్పనిసరిగా వారి యొక్క గెలుపు కోసం కృషి చేస్తాం. తప్పనిసరిగా బల్మూరి వెంకట్ అనేటోడు పుట్టింది కాంగ్రెస్ పార్టీలో, సచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము కాంగ్రెస్ పార్టీని బలపరచనీకి నా వంతు పాత్ర నేను పోషిస్తా. ఈడ గ్రూపులు ఉన్నాయని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కొంతమంది కావాలని చెప్పి దీన్ని ఎత్తిపొడిచి చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి కూడా ఈ మధ్యలో ప్రజల సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడడం కంటే కూడా ఎక్కువ ఒక బానిసత్వం లెక్క, కల్వకుంట్ల కుటుంబానికి ఒక బానిసత్వం వ్యక్తి లెక్క ఏదైతే వాళ్ళు చెప్పిన దాని మేరకు కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తుంది తప్ప హుజురాబాద్ నియోజకవర్గ సమస్యలను లేవనెత్తుతలేడు. ఈ సమస్యలన్నింటినీ కూడా లేవనెత్తి ఏదైతే జమ్మికుంటలో కోర్టు బిల్డింగ్ సంబంధించి కానీ లేదా ఇక్కడ సంబంధించి అనేక స్థానికంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యలపైన కూడా ఏదైతే అసెంబ్లీలో లేవనెత్తడము, దానితో పాటు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని నేను అదేవిధంగా ఇక్కడ పోటీ చేసిన నా సోదరుడు ప్రణవ్ గారు ఇద్దరం కూడా కలిసి హుజురాబాద్ నియోజకవర్గ